నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్లో దాదాపు 226 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. మరి ఈ కేసులో A3గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి త్వరగానే బెయిల్ వచ్చేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు ఇంత సమయం పట్టింది? అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? రాజకీయ ప్రస్థానంలో ఈ స్థాయికి రావడానికి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శులు ముల్లంగి వెంకటరమణ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిన్న లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చింది సార్. మీరు కూడా చూసుంటారు. ఆయన తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. అయితే ఈ కేసులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, A3గా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మరి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన వెంటనే ఆయనకి బెయిల్ వచ్చింది. అంటే కొన్ని రోజులు ఆయన కూడా 76 రోజులు 70 రోజులు ఉన్నారు. కానీ ఈయన చూసుకున్నట్లయితే 226 రోజులు ఉన్నారు. ఎందుకు ఇంత సమయం పెట్టింది? ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా సాగింది? అసలు ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఈ బెయిల్ రావడానికి కోర్టులో బెంచ్లు ఉన్నాయి. ఒక్కో బెంచ్లో ఒక్కో లాయర్ ఉంటాడు. గతంలో వీళ్ళు లాయర్లు, జడ్జిలు అందరూ వీళ్ళే కోర్టులు మారుస్తూ ఉన్నారు. వీళ్ళు వేసుకుంటారే యూనిఫామ్, అవి మార్చుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళ మనుషులనే లాయర్లు అందరూ ఉన్నారు. లాయర్లు వాళ్ళు నియమించుకున్న వాళ్ళే, ఇటువైపు అటువైపు ప్రభుత్వ లాయర్లు వాళ్ళే, గవర్నమెంట్ లాయర్లు వాళ్ళే. ప్రత్యక్షమైన మనము ఇక్కడ కాకుండా వీళ్ళను తలదన్నేటిగా ఢిల్లీ నుంచి తెప్పించాము లాయర్లని. అయినా ఈ జడ్జిలను మేనేజ్ చేశారు. వాళ్ళు మేనేజ్ చేయనారని నేను అనకూడదు, కానీ మీరే అంటున్నారు కదా A38కు ఎందుకు రాలేదు, A3కి ఎందుకు వచ్చింది అని. ఇది చాలా క్రిటికల్ సమస్య. ప్రతి ఒక్కరూ అడుగుతారు. వాస్తవమే కదా. A3కి వచ్చేసిన బెయిలు A38కి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే అది జ్యుడిషియల్ ప్రాబ్లం, జడ్జిలు చేయాల్సిన పని. అది మనకు తెలియదు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడితే న్యాయాధికారుల పైన మనం ప్రశ్నించినట్టు అవుతుంది, న్యాయస్థానం పైన. అది మనకు ఆ అధికారం లేదు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి అది న్యాయ పరిధిలో ఉంది. కాబట్టి దానికి చెప్పాలంటే న్యాయం తెలిసినటువంటి న్యాయ పరిధిని అడగాలి. రాజకీయ నాయకులు అడిగితే మేము ఏదేదో చెప్తూ ఉంటాం. అది ఊరికే తడుపు పూసినట్టు ఉంటుంది. అది విషయము. ఓకే సార్. మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది అంటే నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాను కాబట్టి నా పైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు కదా. మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఊర్లో గెలవడం అనేది, చంద్రబాబు నాయుడుకు ముందు గెలిచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఒక సర్పంచ్గా ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ముందు గెలిచాడు. మళ్ళీ ఆయన గెలిచాడు. ఆయన చంద్రబాబు నాయుడు సొంతూరైనా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉన్నాడు. ఈయన గెలవడం అనేది చంద్రబాబు నాయుడు డబ్బులు పంచేవాడు కాదు. ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి ఏ మేధాశక్తిని జనాలకు ఇచ్చేవాడు. డబ్బులు ఎక్కడ ఆయన పంచేయలేదు. ఈయన డబ్బుతో కోట్ల కొన్నారు. ఇది కలియుగం. పెట్టంచేపు తిని 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 లాస్ట్కి అరటిపండు లేదంటే కూడా 4 అరటిపండ్లు ఒక డజన్ బ్యాగ్లో పెట్టుకుని నాకు అరటిపండు లేదు అంటారు వీళ్ళు ప్రజలు. నేను గతంలో ఈ రాజకీయ అనుభవంగా చెప్తున్నా. 2009లో ఒక విలేజ్కి పోయినాం ఓట్లు అడిగేదానికి. అరే 11 అయింటుంది, ఈ వేళకి ఊరు మేలుకుంటారులాడా, నిద్రపోయింటారులే అనుకున్నాం. ఆ ఊరు అతను లేదు, వాళ్ళు ఉన్నారు రమ్మన్నారు అని చెప్పారు వాళ్ళు. సరే పోయాము అక్కడికి. 11 బాగా పోయాము విలేజ్లో. ఏమి ఇంకా మీరు మేలుకో అందరూ నిద్రపోయినారు అనుకుంటే ఇంతమంది ఉన్నారే, ఒక 50 మంది దాకా ఉండారే అంటే, అరే వాళ్ళు వచ్చిపోయినారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు, మీరు వస్తారని కాసుకొని ఉండము అన్నారు. అంటే ఏమని, వాళ్ళు డబ్బు ఇచ్చేయినారు, మీరు ఇచ్చే డబ్బు కోసం మేము కాసుకున్నాము అని. ఓటర్లు నాయకులు మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాయకులు ఓటర్లు మేనేజ్ చేసే కాలం వెళ్ళిపోయింది. కాబట్టి ఓటర్లకి ఎంతసేపు కావాలన్న డబ్బే ప్రధాన ఆయుధం. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు రాజకీయాలకు దూరం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పెట్టేదానివల్ల, వాళ్ళు కొత్త వ్యక్తులను అక్కడ పరిచయం చేసేదానివల్ల రాజకీయాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోలేక ఓడిపోయినారు. అక్కడొచ్చి గల్లా అరుణకుమారి, ఆమె బలమైనటువంటి నాయకురాలు. వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి. అమర్ రాజా ఫ్యాక్టరీ ఉంది, బ్యాటరీ ఫ్యాక్టరీ. వాళ్ళు ఆ నియోజకవర్గ పరిధిలో దాదాపు 10,000 మంది నుంచి 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు అక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఇంకో విషయం ఏమిటంటే మోహన్ బాబు గారు విద్యానికేతన్ పెట్టాడు. దాదాపు 1,000-2,000 మందికి ఇచ్చారు. వాళ్ళందరూ
రాజశేఖర రెడ్డి శిష్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి వియంకుడు మోహన్ బాబు, రాజశేఖర రెడ్డి శిష్యురాలు అరుణకుమారి, వాళ్ళు ఆ విధంగా వైసీపీకి మద్దతు పలుకుతూ ఉన్నారు పోటీ చేసిన వాళ్ళు. వీళ్ళ యొక్క ప్రభావము, ఆర్థికపరమైనటువంటి బలము తెలుగుదేశం పార్టీలో డబ్బులు పెట్టలేక పోయేదానివల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీక్ అవుతూ వచ్చినాడు. ఏ విధంగానూ 3 సార్లు ఆమె గెలిచింది, 4 సార్లు. చెవిరెడ్డి ఒకసారి గెలిచాడు, ఆయన గెలిచాడు ఫస్ట్లో. ఆమె రోజా ఓడిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళు ఈ విధంగా జరిగింది. మళ్ళీ అరుణకుమారి పోటీ చేసింది, బలవంతురాలే కదా. అక్కడేమి చెవిరెడ్డి అప్పటికే లారీలు 1500 లారీలు లోడు డబ్బు ఆయన సంపాదించాడు. 1500 లారీలు వరుసగా నిలబెడితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు సంపాదించేశాడు ఆయన. ఏ విధంగా అనేది మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఈ విధంగా రాజకీయ ప్రస్తావన అన్నావు కదా, ఆయన జెడ్పీటీసీగా ఎన్నికైనాడు. ఆయన 2002లో ఎన్నికైన తర్వాత ఆయన రాజకీయ ప్రస్తావనతో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. అప్పుడు ఇతను జెడ్పీటీసీ అయిన తర్వాత వెంటనే మనం ఏ విధంగా అయితే ఈ రోడ్ల నుంచి మైలు రాళ్ళు వేస్తారు, ఇదో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ దూరము, సాద్ నగర్ దూరం ఉండదని, ఆ విధంగా ఈయన మైలు రాళ్ళ మాదిర కరెంటు పోల్లు ఎన్ని ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని కరెంటు పోల్కి జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్, జై రాజశేఖర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని ప్రతి ఫోలుకు ఈ అడ్వర్టైజ్మెంట్ రాసుకుంటూ వెళ్ళిపోయినాడు ఇంకి ఎత్తుకొని. అప్పుడు ఇతను ఎవరు చెవిరెడ్డి అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కరుణాకర్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి అతనికి తొడా చైర్మన్ ఇచ్చాడు. అప్పుడు ఆ తిరుపతిలో కరుణాకర్ రెడ్డి శిష్యుడిగా తిరుపతి అంతా పోస్టర్లు అప్పుడు ఈ గోళ్ళకి రాసేదే అవంతా రాసుకుంటూ పోయినారు. దాదాపు 1500-1000 కేసులు ఉంటాయి ఈ గోళ్ళకి రాసేదే. ఎందుకంటే ప్రభుత్వ బిల్డింగ్లు, ప్రభుత్వ పోళ్ళు, కరెంటు పోళ్ళు అన్నిటికీ ఇవి రాసుకుంటూ పోయేది. ఈ విధంగా ఆయన రాజకీయ ప్రస్తావన గోడ రాత నుంచి స్టార్ట్ అయింది. గోడ రాత నుంచి స్టార్ట్ అయ్యి జెడ్పీటీసీ అయిన తర్వాత తుడా చైర్మన్ అయినాడు. అంతకుముందు ఉన్నట్టు తుడా చైర్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాడు. ఈయన టీటీడీ బోర్డు చైర్మన్ అయితే కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయినాడు. అయిన తర్వాత తన శిష్యుణ్ణి అందులో తుడా చైర్మన్ అయిన తర్వాత అతనికి కూడా బోర్డు మెంబర్ అవకాశం తుడా చైర్మన్ ద్వారా అవకాశం కల్పించింది. తుడా చైర్మన్ అంటే దేవస్థానం ఉండి మాదిరే. అక్కడ వాళ్ళ ఊరిలో అప్పుడుగానే ఒక గుడి కట్టాలనుకున్నాడు. తుడా చైర్మన్ అయి బోర్డు మెంబర్ అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎంతోమంది క్రేజీ దేవస్థానం అంటే. ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ అమెరికాలో జరిగే తానా సభలకు వీళ్ళు ఆహ్వానించినాడు. ఎవరిని? ఈ చెవిరెడ్డిని. ఇతను కొంచెం యంగ్, ఇతను పోయాడు అక్కడ. వీళ్ళ ఊరిలో మేము గుడి కడుతున్నాము, తుడా చైర్మన్ కదా ఆయన, తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ నేను అని చెప్పుకొని టీటీడీ అనే పేరును సృష్టించి, టీటీడీ అంటే ఏమి? తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం, తుమ్మలగుంట నివాసి అయినా కాబట్టి ఫస్ట్ టీ అంటే తుమ్మలగుంట, రెండో టీ అంటే తిరుపతి, డి అంటే దేవస్థానం. తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం అనే ఒక ఆధ్యాత్మిక మన గుడిని దాని పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ పేరు ఎత్తుకొని పోయి అక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్రుల దగ్గర కోట్ల రూపాయలను అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఈ అకౌంట్లోకి. టీటీడీ తిరుపతి, టీటీడీ తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం తిరుపతి అంటే ఈ చెక్ ఎత్తుకొని వచ్చి ఇందులో వేసి కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నాడు దీంట్లో. ఇంకా ఆయన తుడా చైర్మన్ కదా, ఈ తుడా చైర్మన్తో ఏం కావాలన్నా అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా ఆర్థికంగా బలపడుతూ వచ్చేసాడు. ఆర్థికంగా బలపడుతూ వచ్చి భారీ స్థాయిలో తెలుగుదేశంలోనే ఆ నియోజకవర్గానికి పెద్ద లీడర్గా అయిపోయాడు వైసీపీకి. అప్పుడు అరుణకుమార్ ఉన్నింది, ఇతను క్లోజ్ అయిపోయాడు. అరుణకుమారి కొంచెం ఆమెకు ఈడు సొంతంగా ఎదిగాడు కాబట్టి ఇతను కొంచెం మనస్తాపాలు వచ్చాయి. ఆమె ఏం చేసిందంటే రాజీనామా చేసింది ఆయన చనిపోనిచ్చి. అరుణకుమార్ రాజీనామా అయిన తర్వాత ఇతను ఆ పగ్గాలు తీసుకొని చెవిరెడ్డి తీసుకొని దాంట్లో వైసీపీ టికెట్ తీసుకున్నాడు.
ఈమెకొచ్చి తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. ఆమె డబ్బు పంచదు. వాళ్ళు ఎత్తి ఎప్పుడు చూడు ఈ సర్వీస్ చేస్తారు ఎక్కువగా. ఈ సర్వీస్ చేసి ఇతను ఓటుకు 2,000 రూపాయలు పంచుతూ వచ్చాడు. ఆమె పంచిందో లేదో మనకు తెలియదు, కానీ ఈ డబ్బుతో గెలుస్తూ వచ్చేసాడు అతను ఒకసారి. ఈ విధంగా చేసిన రాజకీయము ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఎమ్మెల్యేగా గెలవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఊర్లు కూడా దీంట్లో కలిపేశాడు. ఇది మన తుడాలో పనిచేస్తే ఇంకేముంది, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎమ్మెల్యే అయినాడు. చంద్రగిరి నియోజకవర్గంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సి కేటగిరీకి చెందిన భూములన్నీ ఏ కేటగిరీకి మార్చి జగనన్న ఈ కాలనీ పేరుతో ఈ భూములన్నీ ప్రభుత్వ ధనాన్ని అంతా కొన్నిట్టు 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి డ్రా చేసుకొని తన బినామీ పేర్లతో ఈ హౌస్ సైట్ పట్టాలు ఇచ్చేసాడు. చంద్రగిరి చుట్టుపక్కల మాముండూరు అయితేనేమి, అయితేపల్లి అయితేనేమి, డోర్నగంబాలు అయితేనేమి, తొండవాడ అయితేనేమి, రామచంద్రాపురం దగ్గర ఉన్నటువంటి దగ్గర విలేజ్లన్నీ ఈయన జగనన్న కాలనీ పేరుతో ఈ కాలనీలో డబ్బులంతా దోచేసిన ఘనత ఈయనకే దక్కుతుంది. కొన్ని 100 కోట్లు ఇతనికి బినామీ. ఇంకోటి ఏమిటంటే ఈ పరిధిలో ఒక రిటైర్డ్ ఆర్డీఓను, కొంతమంది రిటైర్డ్ తహసీల్దారులను రిక్రూట్ చేసుకున్నాడు. తుడా పేరుతో ఉద్యోగస్తులుగా వాళ్ళతో పని ఉంటుంది, ఈ ఆఫీస్లో వీళ్ళతో పని ఉంది, చుట్టుపక్కల డెవలప్ చేయాలి రోడ్లని. ఆయన తీసుకునే కారణమేమి, తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల యొక్క నెంబర్లన్నీ రికార్డులు తహసీల్దారులు కదా పనిచేసి ఉండేదాడా, వాళ్ళందరి రికార్డులు ఎత్తుకొచ్చి తుడా ఆఫీసులో పెట్టుకుంటాడు. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్లను ఎత్తుకొచ్చాడు పెట్టుకున్నాడు. అధికారం చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇంకేం కావాలి? 100,000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ బినామీ పేర్లతో వీళ్ళందరినీ తహసీల్దారు పెట్టుకొని రకరకాల వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకొని 1,000 కోట్లు సంపాదించేసాడు. అప్పుడే కొత్తగా లిక్కర్ వచ్చింది. ఆ లిక్కర్నే ప్రభుత్వం తయారు చేసింది. అప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళకి ఉండి. దేవస్థానం ఉండి కూడా వీళ్ళ దగ్గర పనికిరాదు. దేవస్థానం ఉండిలో ఏమేస్తారో మనకు తెలియదు, కానీ వీళ్ళ ఉండిలో రోజుకు దాదాపు 10,000 కోట్లు 20,000 కోట్లు పడిపోతుంది. ఈ డబ్బంతా ఏం చేయాలి? ఇక్కడి నుండి కంటైనర్లో వీళ్ళంతా తోలి అక్కడ మన తాడేపల్లిలో గోడం పెట్టారు. ఇక్కడ కాదని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో 2-3 గోడౌన్లు పెట్టేసి అక్కడ చెంచాగాళ్ళందరినీ ఇక్కడ డంపింగ్ చేసేసారు డబ్బు అంతా. ఆ విధంగా డబ్బు పూర్తిస్థాయిలో 1,000 కోట్లు వచ్చేసింది. తుడా చైర్మన్గా అయిన తర్వాత భూములన్నీ కొట్టేశాడు. ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకునేసాడు పూర్తిగా. తుడా చైర్మన్గా ఉండేటప్పుడు వాళ్ళ మర్దలను ఒకరిని ఎత్తుకొచ్చి దీంట్లో రిక్రూట్ చేసుకున్నాడు టూరిజం శాఖలో. ఆ ఉద్యోగం చేసేదిలే. ఇంకా అతనికి అనుచరులందరినీ బినామీలందరినీ పెట్టుకొని డబ్బులు వసూలుకి ఒక అతన్ని అనుచరుడు సోమశేఖర్ అన్న ఒక అతన్ని పెట్టుకున్నాడు. వీళ్ళంతా డబ్బులు వసూలు చేసేది ఏం కావాల్సింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి గ్రావెల్ అంతా మొత్తం దొలేశాడు. చంద్రగిరిలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఇసుకంతా రోజుకు దాదాపు 15 లక్షల నుండి 20 లక్షల రూపాయలు విలువ చేసి ఇసుకను మొత్తం కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు తోలాడు, తిరుపతి తోలాడు. మొత్తం ఇదే డబ్బు. ప్రకృతి వనరులు పూర్తిగా దోసేశాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులను తన ఆఫీసులో నియమించుకొని భూములు కొట్టేశాడు. మొత్తం ఈ విధంగా చేసేసి లిక్కర్ స్కాము తర్వాత గంజాయి. చంద్రగిరి నియోజకవర్గము హెడ్ క్వార్టరు, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు గంజాయి దాగి పట్టుబడినారు. వాళ్ళని పోయి పరీక్ష చేస్తే గంజాయి దాగినారన్నారు. ఆ గంజాయి బ్యాచ్ అంతా వీళ్ళ దగ్గర ఉంది. గంజాయి అమ్మిచ్చినారు. తెలుగుదేశం పార్టీ పౌష్టికాహారం పెడితే స్కూల్లో పెట్టి కోడిగుడ్డు కాడి నుంచి ఇస్తూ ఉంటే వీళ్ళు పౌష్టికాహారం తయారు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం పెడితే చంద్రబాబు నాయుడు ఈయన గంజాయి పథకం పెట్టేశాడు. ఈ గంజాయి దాగి తూలుతూ ఉన్నారు. ఈ చంద్రగిరిలో వీళ్ళు పట్టుబడే డాక్టర్ల దగ్గరికి పోయినారు. ఈ విధంగా ఇతని ప్రస్థానము, ఈ రోజు నుండి బెయిల్ రావడము, ఈ విధంగా తయారైంది జీవితం ఇతంది. నాని గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈయన పైన ఇతను ఎందుకు ఓడిచ్చారండి? ఓడిచ్చింది ఎవరు? వైసీపీ పార్టీ వాళ్ళు. నాని గారి శ్రీమతి ఉన్నారు, ఇందిరాగాంధీ మాదిరామె, సరేనా? ఆమె ఎమ్మెల్యే అయితే ఆమె కన్నా ఈ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలు ఆమె కన్నా గెలిస్తే ఈ వైసీపీ వాళ్ళు గుడ్డలన్నీ ఏమీ సాగవు. నాని గారు ఉన్నారు ఈరోజు,
ఆయన వచ్చి సత్యమేవ జయతే అనే వీధిలో పోతున్నారు. ఆ విధంగా చేయాలనుకుంటే వైసీపీ వాళ్ళంతా జైల్లో ఉంటారు. ఎప్పుడు నాని గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అని జైల్లో ఇలా కోర్టులు సిబిఐలు వాళ్ళు ఎంక్వైరీకి వేశారు, వాళ్ళు వేశారు. కక్ష కట్టి నాని గారు కన్నా జైలుకి వేయాలంటే ఇతను వెనకంటే ఉండే చెంచాగాళ్ళంతా దాదాపు 500 మంది జైల్లో ఉండేవారు. నాని గారికి కసి లేదు, నాని గారికి కోపం, ఈ దగాలి ఇతని మీద ఎలాంటి కక్ష లేదు. నాని గారికి ఆర్థిక వనరులకు ఆయన చిత్తూరులో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది. ఈయనకేం ఫ్యాక్టరీ ఉందండి? నాని గారికి ఏం ఫ్యాక్టరీ ఉంది? గంజాయి ఉంది. ఆర్థిక వనరులు సంపాదించేది గంజాయి, ఈ విధంగా భూములు కొట్టేసేది, రిజిస్ట్రేషన్ చేసుకునేది, ఈ గ్రావెల్ దొల్లేది. మీకు చెప్పా కదా, ఈ ఉండి పెట్టేసి టీటీడీ దేవస్థానం పెట్టాడు. ఆ విధంగా చేయలే. ఇప్పుడుండే ఎమ్మెల్యే వాళ్ళ శ్రీమతి ఉండాది సుధారెడ్డి గారు, కాళ్ళు దెబ్బ తగిలి ఒడిపోతే వణికితే కూడా 3 కాళ్ళ కుర్చీలు ఎత్తుకొని తిరిగింది ఆమె, అడిగింది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు బాధలు చూసేదానికి, కనుక్కుంటా ఉన్నారు. ఉదయం 9 గంటంటి రాత్రి 9 వరకు పనిచేస్తారు నాని గారు. ప్రతి ఒక్కరిని విషయాలు అడుగుతారు. బయటకు వచ్చే కూర్చోమంటాడు, లోపల పిలుస్తారు, కూర్చొని నీ పరిస్థితి ఏమంటారు, అప్పటికప్పుడే ఫోన్ నెంబర్ కొడతాడు, నీ పరిస్థితి ఏం కనుక్కొని నీ ముందరనే వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తారు. ఈ విధంగా శివరెడ్డి ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏదో చూస్తూ ఉన్నాడు. అప్పుడంతా చీరలు, జాకెట్లు, ప్యాంట్లు, స్వీట్ బాక్సులు, గడియారాలు పంచేసినాడు. ఓయమ్మా ఈయన భలే పనిచేస్తాడు అనుకున్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిండేది ప్రజలు కనుక్కున్నారు. ఇతను వెనకంటే ఉండే అరాచకాలు చూసినారు, ఇతను చేసినటువన్నీ చూశారు. నాని గారు చెప్పారు, నేను ప్రజల మనిషినే, మీతో వచ్చి తిరుగుతాను, మీ సమస్యలు పరిష్కారం చేస్తానని ఉదయం తెల్లారినింటి రాత్రి 9 వరకు నాని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కారం చేస్తున్నారు. ఎక్కడ ప్రకృతి వనరులు దోచలా, ఆయనకు చిత్తూరులో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది, దాంతో చూసుకుంటున్నాడు. వాళ్ళ కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా వీళ్ళ కుమారుని మాదిరి దోచుకోవాలా, వీళ్ళ కుమారుని మాదిరి ఉద్యోగం తీసి ఇంకో దోచుకోమని చెప్పాల. వీళ్ళ కొడుకు శివరెడ్డి తమ్ముడు దోచుకునే పని పెట్టారు. నానిన్న కుమారుడు, నానిన్న యొక్క శ్రీమతి ప్రజలకు సేవ చేస్తా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. ఏ గ్రామంలో వాళ్ళే పోతున్నారు, సమస్యలు తీసుకొస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలకు పోయి వాళ్ళకి ఈ పని చేయి, ఆ పని చెప్తున్నారు. వీళ్ళు ప్రభుత్వ అధికారులందరినీ ఇళ్ళలో పెట్టుకున్నారు, ఏమేమి వస్తాయో తీసుకొని ఆ విధంగా చేసి ఘోర పరాజయం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన. అంతకన్నా ఎక్కువ రెట్టింపు ఓట్లు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే పులివర్తి నాని గారు. ఇది ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క పతనము. జీవితంలో ఇంకా రాలేడు ఆయన. ఈయన ఇల్లు తిరుగుతున్నారు, వీళ్ళ కుటుంబ సభ్యులందరూ పరిష్కారం చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.